హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే అనమాట. సండే వచ్చేసి నాన్ వెజ్ ఉండాలి, కానీ శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ లేదు. గోరుచిక్కుడుకాయతో అయితే అడ్జస్ట్ అవుదాము. గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. నేను గోరుచిక్కుడుకాయ కూర కోసం గోరుచిక్కుడుకాయలు అయితే మంచిగా సన్నగా తరిగి పెట్టాను. ఇక్కడ ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఎల్లిపాయలు, ఇక్కడ వచ్చేసి జీలకర్ర, కారం, ఉప్పు ఇవన్నీ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను అనమాట. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. దాని తర్వాత ఎండుమిర్చి అయితే వేస్తున్నా. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. మంచిగా నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. ఇందాక నేను పసుపు చూపించడం మర్చిపోయా, సారీ అండి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ అవన్నీ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే వేస్తున్నాం అన్నమాట. ఈ ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మంచిగా ముక్కలన్నీ కలిసేటట్టుగా కలపాలి. ఈరోజు నేను నువ్వుల చిక్కీ అయితే చేశాను అనమాట. ఈ నువ్వుల చిక్కీ ప్రాసెస్ అయితే నేను పెద్ద వీడియో అయితే చేశాను, లాంగ్ వీడియో. దాంట్లో చూడండి. మధ్యలో ఒకసారి తీసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ముక్క తొందరగా ఉడుకుతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈరోజైతే స్వీట్ కార్న్ అయితే ఉడుకుతున్నాయి. స్వీట్ కార్న్ వేసాను, పల్లి పట్టి చూసానా. సాల్ట్ వేస్తే కొంచెం మెత్తగా అయినాయి అన్నమాట. సాల్ట్ అయిపోతే అవి పుల్లలుగా అట్లనే ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు దంచేసుకోవాలి. ఈ విధంగా ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఎల్లిపాయలు వేయగానే స్మెల్ వేరే లెవెల్, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసైతే చూద్దాము. ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చింది. ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా మంచిగా ఆయిల్లో మగ్గుతుంది. వాస్తవంగా కొంతమంది పాలు పోసి కర్రీ చేస్తారు, కొంతమంది వాటర్ పోసి మంచిగా ఉడకబెట్టి నువ్వుల పొడి వేసి కొద్దిగా కొబ్బరి పొడి వేసి కూడా చేస్తారనమాట. నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు ఇట్లా ఆయిల్లో మగ్గి ఇట్లా ఫ్రై చేసుకొని కొద్దిగా లైట్గా కొద్దిగా లాస్ట్లో కొద్దిగా మెంతి పొడి అయితే వేస్తాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే కర్రీ అవుతుంది. ఇటు సైడు స్వీట్ కార్న్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీని అందరూ ఇష్టపడరు అనమాట. అందరికీ ఇష్టం ఉండదు. మా ఇంట్లో అయితే మా నాన్నకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఈ కర్రీ చేసిన రోజు ఖచ్చితంగా మామిడికాయ కారం కానీ ఎల్లిపాయ కారం కానీ వేసుకొని అయితే తింటాడు. కానీ ఈ కర్రీ మాత్రం తినడు అనమాట. అంత నచ్చదు. మంచిగా ఫ్రై చేసినాము అని చెప్పినా కానీ తినడు. పుల్లలుగా ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటాడు. మీ ఇంట్లో కూడా అలానే అంటారా? ఇష్టం ఉంటుందా ఉండదా కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడైతే మనం కొద్దిగా కారం అయితే కారాన్ని బట్టి తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే కొద్దిగా తింటా, ఒక స్పూన్ వేసాను అనమాట. ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, కానీ పిల్లలు తినాలి కదా అని చెప్పేసి కొద్దిగా కారం వేసా. దాని తర్వాత కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఇవి రెండు కూడా ఈ గోరుచిక్కుడుకాయ కూరకి ఫ్లేవర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి వేసుకునే వాళ్ళు కూడా ఇగో ఈ విధంగా అయిన తర్వాత అయితే కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పాలు పోసుకునే వాళ్ళు కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే అయిందనమాట. ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. వేడి అన్నంలో మంచిగా ఇట్లా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో గోరుచిక్కుడుకాయ స్పెషల్ అన్నమాట. అదేవిధంగా పచ్చిపులుసు కూడా ఉంది. పచ్చిపులుసు ప్రాసెస్ అయితే చూపించలేదు, కావాలంటే కామెంట్ చేయండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై, పచ్చిపులుసు, పిల్లలకైతే ఎగ్స్ బాయిల్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.